హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను ప్రాన్స్ పికెల్ చేయబోతున్నానండి. ముందుగా ప్రాన్స్ ప్యాన్ పెట్టుకొని వేసుకున్నాను. 1.5 kg ప్రాన్స్ అండి ఇవి. ఇందులో కొంచెం సాల్ట్ వేసుకోవాలి, పసుపు వేసుకోవాలండి. చూడండి, ఈ ప్రాన్స్లో ఉన్న వాటర్ అంతా మొత్తం డ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. చూడండి, వాటర్ వస్తుంది కదా, ఇది మొత్తం డ్రై చేసేసుకోవాలండి. చూడండి ఫ్రెండ్స్, తీసుకునేటప్పుడు కొంచెం చిన్న సైజ్ ప్రాన్స్ అయితే తీసుకుంటే బాగుంటుందండి. మీరు టైగర్ ప్రాన్స్ తీసుకుంటే అంత టేస్ట్ బాగోదండి. ఇదైతే చాలా బాగుంటుంది. చూడండి, మొత్తం వాటర్ మొత్తం ఇంకా డ్రై అవ్వాలండి. డ్రై అయిన వరకు ఇలా మిక్స్ చేస్తూ చేసుకోవాలండి. చూడండి ఫ్రెండ్స్, ప్రాన్స్ పికెల్ తయారు చేసుకోవడానికి మసాలాలు చూపించాను కదా, ఇవన్నిటిని ఫ్రై చేసుకొని మిక్సీ చేసి పౌడర్ చేసి పెట్టుకోవాలండి. చూడండి ఫ్రెండ్స్, మన ప్రాన్స్ అన్నీ ఫ్రై అయిపోయాయి. వాటర్ మొత్తం తీసేసుకుంది కదండి. ఇప్పుడు తీసి పక్కన ప్లేట్లో పెట్టుకుందామండి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు రొయ్యలు తీసి పక్కన పెట్టేసుకున్నాం కదా, అదే ప్యాన్లోకి కొంచెం ఆయిల్ వేసుకోవాలండి. 1/4 kg కంటే కొంచెం ఎక్కువ వేసుకున్నాను, కొంచెం క్వాంటిటీ ఎక్కువ కదండి. వేసి బాగా హీట్ చేసుకోవాలండి. నేనైతే పల్లి ఆయిల్ వాడుతున్నానండి. మీకు ఏ ఆయిల్ నచ్చితే అది వాడుకోవచ్చు. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనం ప్రాన్స్ని ఇందులో డీప్ ఫ్రై చేసుకోవాలండి. చూడండి ఫ్రెండ్స్, ఆయిల్ అనేది హీట్ ఎక్కింది, నేను వేసేసుకున్నాను. మీకు కావాలంటే కొంచెం కొంచెంగా కూడా ఫ్రై చేసుకోవచ్చండి. నాకైతే ఇది సరిపోయింది. అన్నీ కలిపి ఒకటేసారి ఫ్రై చేసుకుంటున్నాను. ఇవైతే గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలి, కొంచెం క్రిస్పీగా కూడా అవ్వాలండి. అలాంటప్పుడే మనకి 5-6 months వరకు నిల్వ ఉంటుందండి ఈ పచ్చడి. చూడండి ఫ్రెండ్స్, మధ్య మధ్యలో మిక్స్ చేస్తూ ఫ్రై చేసుకోవాలండి. ఆయిల్ పైకి తులుతూ ఉంటుంది, జాగ్రత్తగా చూసుకొని ఫ్రై చేసుకోండి. చూడండి ఫ్రెండ్స్, ప్రాన్స్ తీసి పక్కన పెట్టేసుకున్నాను నేను. అదే ప్యాన్ ఆయిల్ హీట్గా ఉంది కదండి, ఇందులోకి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను నేను. అల్లం వెల్లుల్లి అయితే బాగా ఫ్రై అవ్వాలండి. బాగా ఫ్రై అయ్యి దాని పచ్చివాసన అంతా పోవాలండి అల్లం వెల్లుల్లి పేస్ట్కి. చూడండి, అవుతుంది. నాన్ స్టిక్ది కాబట్టి అండి కొంచెం స్లోగా అవుతుంది. చూడండి ఫ్రెండ్స్, మన అల్లం వెల్లుల్లి ఇదే విధంగా బాగా ఇంకా ఫ్రై అవ్వాలండి. బాగా కలుపుతూ మిక్స్ చేసుకోవాలండి, లేదంటే మాడుతుంది. చూడండి, మన అల్లం వెల్లుల్లి బాగా ఫ్రై అయ్యింది కదా, మనం ముందుగా ఫ్రై చేసుకున్న ప్రాన్స్ని ఇందులో యాడ్ చేసేసుకోవాలండి. చూడండి, యాడ్ చేసేసుకున్నాం కదండి. ఇప్పుడు ఈ అల్లం వెల్లుల్లి ఈ ప్రాన్స్ బాగా మిక్స్ చేసుకోవాలండి. చూడండి ఫ్రెండ్స్, మనం ఈ రెండు వేసి బాగా ఫ్రై చేసుకున్నాం కదండి. ఇప్పుడు ఇదే పాన్లోని ముందుగా మనం తయారు చేసుకున్న మసాలా పౌడర్ని కూడా యాడ్ చేసేసుకోవాలండి. యాడ్ చేసుకున్నాం కదా, తర్వాత మన టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ కూడా ఇందులో యాడ్ చేసేసుకోవాలండి. సాల్ట్ ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ వేసుకోండి, తక్కువ తినేవాళ్ళు తక్కువ యాడ్ చేసుకోండి. ఇందులోనే కొంచెం కారం కూడా వేసేసుకోండి. వేసి అన్నీ కలిపి బాగా మిక్స్ చేసుకోవాలండి. చూడండి, మిక్స్ చేసుకొని ఒక 2 minutes ఇది ఫ్రై ఇలాగే ఆయిల్లో బాగా చేసుకొని స్టవ్ని ఆఫ్ చేసేసుకోవాలండి. చూడండి ఫ్రెండ్స్, మొత్తం అన్నీ మిక్స్ చేసుకున్నాం కదండి. ఇది పూర్తిగా చల్లారాలండి. చల్లారిన తర్వాత అప్పుడు నిమ్మరసాన్ని యాడ్ చేసుకోవాలి. నిమ్మరసం యాడ్ చేసుకున్న తర్వాత ఒక్క 1 day ఆగి తింటేనే దీని టేస్ట్ అనేది తెలుస్తుందండి. ఏమైనా తక్కువ అనిపించేస్తే కొంచెం మళ్ళీ యాడ్ చేసేసుకోండి. సాల్ట్ కానీ కారం కానీ తక్కువ అనిపిస్తే మళ్ళీ కొంచెం యాడ్ చేసుకోండి, సరిపోతుంది.
ఆయిల్ మాత్రం పికిల్స్లో కొంచెం ఎక్కువగానే వేసుకోవాలండి, ఎందుకంటే మనం ఎక్కువ రోజులు నిల్వ చేసుకుంటున్నాం కాబట్టి ఆయిల్ అనేది కొంచెం ఎక్కువగానే ఉంచాలండి. చూడండి ఈ విధంగా అయిపోయాయి. చూడండి ఫ్రెండ్స్, పూర్తిగా చల్లారిపోయిందండి. నేనైతే 4 పెద్ద సైజు నిమ్మరసాన్ని తీసి యాడ్ చేసుకుంటున్నానండి. ఇందులో పూర్తిగా ఇవి ఉండకూడదండి, పిక్కలు అవి ఏమీ ఉండకూడదు. మొత్తం అన్నీ తీసి వేసి కలిపేసుకొని దీన్ని ఒక నైట్ మొత్తం ఉంచుకోవాలండి. తర్వాత తీసి ఎయిర్ టైట్ కంటైనర్లో తీసి పక్కన పెట్టేసుకోవాలండి. పెట్టుకుంటే మీకు చాలా రోజుల వరకు నిల్వ ఉంటుంది. తడి తగలకుండా ఉంచుకోండి ఎప్పుడైనా పికిల్స్ని. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.